ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025 సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025 సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వల్ల అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇదని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025 సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. ఈ యొక్క 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఉగాది పండగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో క్లుప్తంగా కూడా తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 2 అనగా ఎన్నో రోజులుగా శ్రమ చేస్తూ కష్టపడుతూ రూపాయి కూడబెడుతూ రావడం జరిగింది. ఈ సంవత్సరం అధిక ఆదాయం స్థిర నిల్వలు చేసే రాశులలో కర్కాటక రాశి ఒకటి అని చెప్పి కూడా గమనించాలి. రాజ్యపూజ్యం 7, అవమానం 3. రాజకీయాలయందు, వ్యాపారాలయందు రాజసన్మానం, గజ సన్మానం కర్కాటక రాశి వారి సొంతమవుతుంది. అలాగనే పునర్వసు నక్షత్ర చివరి పాదం 4వ పాదం వాళ్ళకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు చివరి 0 కారణం వలన మనోవేదన. అలాగనే పుష్యమి నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ప్రారంభ 0 అనేక రకాలమైన ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు చివరి 0 అవ్వడం వలన 2026 జనవరి నుండి 2026 ఉగాది పండగ వరకు అనుకూలం కాని రోజులు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి చంద్రభగవానుడు ఈ సంవత్సరము మంత్రివర్యులు చంద్రుడే. కనుక గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండబడిన వారు, ప్రయత్నం చేసేవారు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటివారు, వాటరు, హోటలు, చర్మ సౌందర్య వ్యాపారాలు, అలాగనే కాస్మెటిక్ రంగ ప్రపంచంలో ఉండబడిన వారు, సినిమా రంగాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఈ ఉండబడిన వారందరికీ కూడా ఈ సంవత్సరము అధిక ఆదాయము, అవార్డ్స్, రికార్డ్స్ వారి సొంతం చేసుకోబోతున్నారని చెప్పి కూడా మీరు గమనించాలి. అలాగే మంత్రివర్యులు ఈ చంద్రుడు అవ్వడం,
మధ్యవర్తిత్వ కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాల వారికి అధిక ధన ఆదాయం వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది. అదే సర్వదేశాధిపతి అంటే గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ దేశాలు తిరగాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. ఈ వీసా రాని వారికి వీసా రావడం, ప్రభుత్వం యొక్క లోన్లు కానీ లావాదేవీల్లో చాలా మంచి కాలము. అలాగే అశ్వాధిపతి ఈ యొక్క చంద్రుడు అవ్వడం వలన పశువులను పెంచి పోషించడంలో, గుర్రాలకు ఆహార ఉత్పత్తులకు చాలా యోగదాయకం. అలాగనే మృగాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన వీరు వీలైనంత వరకు వన్యప్రాణ సంరక్షణ కోసం మీ కోరికలు నెరవేరుతూ వాటిని సంరక్షించాలి, పర్యావరణ సంరక్షణ చేసేటువంటి వారందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఒకవైపు 2025 ఏప్రిల్ ఆఖరి మే వరకు అర్ధాష్టమ శని సంచార స్థితితో బాధపడే వారందరికీ ఈ సంవత్సరం పెద్ద ఉపశమనం. ఆ శని భగవానుడు కుంభం నుండి మీనరాశిలోకి మారగానే భాగ్యస్థానంలో శని భగవానుడు అవ్వడం వలన విపరీతమైన రాజయోగం, రాజసన్మానం, ఆధ్యాత్మికత, పెట్టుబడులు, ఆకర్షణ, విదేశీయానము, అనేక రకాలమైనటువంటి ఐశ్వర్యము కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది. కనుక ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అనేక రకాలమైనటువంటి యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో దయచేసి చెలగాటమాడొద్దు. కనుక వీలైనంత వరకు కుక్కలకు ఆహారం ఏర్పాటు చేయండి, పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయండి, కాలభైరుడి దగ్గర కూష్మాండ దీపం పెట్టండి, కాకులకు, పక్షులకు ఆహారం ఏర్పాటు చేసినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం, ఆనందం కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. 2025 సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క 2024 31/1 అంటే 12వ నెల 31వ తారీఖున 2024 మంగళవారం పూట సంవత్సరం ఈ ఎండింగ్ రాబోతుంది. కనుక వీలైనంత వరకు అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ 31/12/2024 మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి. 2025కి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పొడవునంతను కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి. ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరిగింది. ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో, వీధిలో, దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అక్షయపాత్ర, కాలభైరవ పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజా కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి 27 రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఈ 2025 సంవత్సరం అంతను కూడా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల చేత అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుదాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. ఇంకా మనం విజయం సాధించగలగాలన్నట్లయితే సైంధవ లవణ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? 2025 సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది, మధ్యలో ఎలా ఉన్నాయి, చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. విశేషంగా ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెల, మే నెలలో పెద్ద గ్రహాలు 4 గ్రహాలు మారడం జరుగుతుంది. రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం, మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి
సంచారం చేయడం, కన్యరాశిలో ఉండబడినటువంటి కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం, సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశిలోకి సంచారం చేయడం, 2.5 సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు, అదృష్టాలు, విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సాముద్రికం ద్వారా గవళ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా, ఎంత ప్రయత్నం చేసినా అవ్వకపోవడం గల కారణాలేంటి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం. ఆ గ్రహమైత్రిని కూడా తెలుసుకుందాం. వివాహ తదనంతరం వారి యొక్క సంతానము, భూయోగము, వ్యాపార యోగము, ధన యోగం గురించి కూడా తెలుసుకుందాం. కనుక ఈ 2025 ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుందాం. అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాళభైరవ ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరుపైన భగవంతుడికి అర్చన, అభిషేకము, కూష్మాండ దీపము, అలాగనే కాళభైరవ ముడుపును కూడా కట్టి మీరు కోరికలు నెరవేరినంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు, కాళభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి. కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం. కష్టాలకి స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు.